ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిరుపేద రోగుల వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వార్తల వివరాలు. డిజిటల్ మోసాల పట్ల అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 115వ సంచిక ఈ రోజు ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి డిజిటల్, ఆన్లైన్ మోసాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఒక ఆడియో సంభాషణ వినిపించారు. ఈ మోసాల పట్ల ఆందోళన చెందకుండా ఆలోచించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయని తెలియజేస్తూ, मैं आपको डिजिटल सुरक्षा के 3 चरण बताता हूं. रुको, सोचो, एक्शन लो. कॉल आते ही संभव हो तो स्क्रीनशॉट ले और रिकॉर्डिंग जरूर करें. दूसरा चरण है सोचो. कोई भी सरकारी एजेंसी फोन पर ऐसे धमकी नहीं देती, न ही वीडियो कॉल पर पूछताछ करती है, न ही ऐसे पैसा की मांग करती है. और तीसरा चरण कहता हूं, एक्शन लो. राष्ट्रीय साइबर हेल्पलाइन 1930 डायल करें. परिवार और पुलिस को सूचित करें. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు విశాఖపట్నం విమానాశ్రయంలో విశాఖపట్నం విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విశాఖ విజయవాడ మధ్య విమాన ప్రయాణ సేవలను పెంచాలనే ప్రయాణికుల కోరిక మేరకు 2 మార్గాలలో 2 విమాన సేవలను ప్రారంభించామని అన్నారు. విశాఖ, గోవా మధ్య విమాన సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయని తెలియజేస్తూ, అభివృద్ధి చెందాలనంటే మొట్టమొదటిగా మనం దృష్టి పెట్టాల్సినటువంటిది కనెక్టివిటీ. మనిషి తాలూకా రాకపోకలు పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ అంతా కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి కనెక్టివిటీ మీద ప్రధానమైన దృష్టి పెట్టి విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఏవేవైతే ఇంపార్టెంట్ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్వ్ చేయడానికి కృషి చేస్తున్నాను. ఇంటర్నేషనల్ కార్గో కూడా మళ్ళీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తున్నాం. భోగాపురంలో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకం అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ 2024-25లో 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 22,525 గోకులాలు, 30,000 ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడకుండా అన్ని దశల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు. పంచాయతీకి అందించిన నిధులు, ఆ నిధులతో చేస్తున్న పనుల వివరాలతో ప్రజా సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 115వ సంచిక ఈ రోజు ప్రసారం కాగా, తిరుపతి నగరంలోని 18 శక్తి కేంద్రాలలో ఆకాశవాణి ద్వారా ప్రజలు విన్నారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ ఆకాశవాణితో మాట్లాడుతూ, దేశం కోసం పోరాడిన మహనీయులను గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ నెల 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకుంటామని ఆయన వెల్లడిస్తూ, ఈరోజు మనసులో మాట మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చెప్తూ, అన్ని కాలాల్లో కూడా అంటే అసాధారణమైనటువంటి వ్యక్తులు జన్మించారు. మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన ఇద్దరి యొక్క
జయంతిలని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా అక్టోబర్ 31వ తారీఖున 150వ జయంతి జరుపుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. వారి యొక్క సేవలు భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి ఇచ్చినటువంటి సేవలు ఎంత చెప్పినా కూడా తక్కువేనని చెప్పడం తెలియజేయడం జరిగింది. పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెరికాలోని ఈక్వెనెక్స్ డేటా సెంటర్ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వినెక్స్ డేటా సెంటర్ గ్లోబల్ ఎండీ కౌశిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ ఇంజనీర్ రాబర్ట్ ఎలీన్తో ఈరోజు మంత్రి సమావేశమయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ సేవలను వివరించారు. ఎలక్ట్రానిక్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలు రాయితీలు ప్రకటించిందని, రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. నిరుపేద రోగుల వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 11 మంది లబ్ధిదారులకు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3,20,000 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలను రేపటి నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం అధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు కానూరు కొత్త రైతు బజారు వద్ద, 29న పటమట రైతు బజారు వద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 30వ తేదీన మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ వద్ద, గొల్లపొడి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు హాజరు కావాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మోటుపల్లి, పల్లెపాలెం, పెద్ద గంజాం తదితర సముద్ర తీర ప్రాంతాలలో కేంద్ర బృందం సభ్యులు ఈరోజు పర్యటించారు. కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఓడల తయారీ క్లస్టర్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు స్థానిక అధికారులతో కలిసి కేంద్ర బృందం ఈ ప్రాంతాలలో పర్యటించింది. కేంద్ర బృంద సభ్యులైన సుబ్బారావు మోటుపల్లి వద్ద 7 కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించి సముద్రపు లోతు, వాతావరణ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖుల మినహా ఇతరులకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 30వ తేదీన తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిరుపేద రోగుల వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.